ఓరుగల్లులో స్వయంభూగా వెలిసిన పంచారామ క్షేత్రాల్లో మట్టెవాడ వీధిలో ఉన్నటువంటి భోగేశ్వర ఆలయం ఎక్కువగా ప్రసిద్ధి పొందిన ఆలయం. ఈ మట్టెవాడ ఒకప్పుడు మట్టియావాడగా పిలువబడేది. మట్టియా అంటే వ్యాపారమని అర్థం. కాకతీయుల పరిపాలనలో ఈ మట్టియావాడను ఒక వ్యాపార కేంద్రంగా చేసుకుని వ్యాపారం కొనసాగించేవారు. ఎన్నో వర్తక వాణిజ్యాలు ఈ ప్రాంతంలో జరిగేవి. అలాంటి ఈ ప్రాంతంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించారు. వరంగల్ నగరంలో ప్రత్యేకించి పంచలింగాలను ఏర్పాటు చేశారు. అందులో అగ్ని, వాయు, ఆకాశ, నేల శివలింగాలతో పాటుగా జలలింగం కూడా ఏర్పాటు చేశారు. ఆ జలలింగమే శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయం. ప్రస్తుతం మనం భోగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ భోగేశ్వరుడు అంటే నాగదేవతతో సమానం అని చెప్పి, అవతారం అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రత్యేకించి ప్రతిరోజు వచ్చే భక్తులు కొంతమంది కూడా ఉన్నారు. మరి వారు ఎలాంటి కోరికలు కోరుకున్నారు, వారి కోరికలు ఎలా నెరవేరాయి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి? 15 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇక్కడ ఏది మొక్కినా కూడా జరుగుతుందని చాలా నమ్మకం. మా అనిలయ్య గారికి మా అమ్మాయికి వివాహానికి తొందరగా అవ్వడం ఏంటంటే ఇక్కడ దండం పెట్టండి అని అభిషేకం చేయించిళ్ళు. ఎంబటే 2 నెలల్లోనే సెటిల్ అయింది సంబంధం. ఇప్పుడు కార్తీక మాసంలో పెళ్ళి ఉంది. అంటే ఏది మనం మొక్కినా కూడా తప్పకుండా జరుగుతుందన్న నమ్మకం ఇక్కడ. మేము 11 సంవత్సరాల మట్టి వస్తున్నాము. కార్యక్రమం చాలా తృప్తికరంగా ఉంటుంది. గుళ్ళోకి వచ్చినప్పుడల్లా మనశ్శాంతిగా ఉంటుంది, తృప్తికరంగా ఉంటుంది. మీరు చెప్పండి సార్. నేను చాలా రోజులు అయిందండి, 12 ఏళ్ళైంది వచ్చి రాబట్టి. అనుకునేది మంచిగానే అవుతున్నది, కోరికలన్నీ అనుకునేది అవుతున్నది, అంతేనండి. ఈ భోగేశ్వర ఆలయం నా చిన్నతనం నుంచి సుమారుగా 40 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. విశేషమైన దేవుడు. ఒక మనసులో గనక ఒకటి కోరుకుంటే కంపల్సరీ అది అవుతుంది. ఇది ఛాలెంజు, నేను చెప్తున్నాను. నేను ఇది ఇంకొకటి ఏంటంటే, ఏదైతే లోపల లింగాన్ని మనం ఏదైతే పాలు కానీ వాటర్ కానీ పోస్తామో అది కింద ఉన్న 11 లింగాలకు పోతుంది ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, శివునికి ఆకారం అనేది ఉండదు. ఇది ఇక్కడ ఉత్తర దిక్కములో శివుడు చూస్తూ అమ్మవారితో సహా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నా బ్యాచోలే కానీ ఇంకా సీనియర్సే కానీ చాలామంది ఎవరైతే డైలీ వచ్చి మనస్ఫూర్తిగా కోరుకుంటారో కంపల్సరీ వాళ్ళ కోరికలు 100కు 100% కంపల్సరీ నెరవేరుతాయి. ఇది నగ్న సత్యం. ఇది ఈ భోగేశ్వర ఆలయంకి నేను గత 30-35 సంవత్సరాలుగా నిత్యం వస్తున్నాను. ఇక్కడ మనకు ప్రత్యేకత ఏంటంటే, మన గర్భాలయంలోకి ఏ దేవాలయంలోకి కూడా మనము వెళ్ళి అభిషేకం చేసుకోలేము. ఇక్కడ మాత్రం మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలతోని అభిషేకం చేసుకోవచ్చు. మరొక విశిష్టత ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే అనుకున్నామో కోరికలు, ఆ కోరికలు తప్పకుండా 100% తీర్చే దేవుడిగా భోగేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ. అలాగే మాత అన్నపూర్ణేశ్వరి ఉన్నారు. వీరంతా కూడా భక్తులను కన్నబిడ్డల్లా చూసుకుంటూ వాళ్ళకి విజయాలను ఇస్తుంటారు. నేను ఒకప్పుడు 0, ఇప్పుడు సంథింగ్. ఇలాంటి విజయాలని భోగేశ్వర స్వామి మాకు అనుగ్రహిస్తున్నాడు. ధన్యవాదాలు. నేను గత 25 సంవత్సరాల నుంచి టెంపుల్కి రావడం జరుగుతుందండి. నేను ఇక్కడ ఒక బృందం ఉంది. దాంట్లో నేను ఎవ్రీ డే మార్నింగ్ ప్రతి మాస శివరాత్రికి మన త్రయోదశి, అమావాస్యకు ముందు త్రయోదశి, చతుర్దశి మధ్యలో ఒక రోజు ఉంటుంది. మాస శివరాత్రి రోజు ఇక్కడ మాకు బృందం ఉంది. మేము ప్రతి మాస శివరాత్రికి మహాన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం చేసేది. పక్కన హాల్ ఉంది. దాంట్లో ప్రతి ఒక్కరం కూడా మేము మహాన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం కార్యక్రమం చేసేది. అదేవిధంగా 14-15 సంవత్సరాల వరకు నేను కంటిన్యూషన్ చేయడం జరిగింది. మా తల్లిగారు కూడా వచ్చేది ఇక్కడికి. వారు పరమపదించిన తర్వాత నేను అభిషేకానికి రావడం బంధింది. కానీ ప్రతిరోజు నేను దేవుని దర్శనం చేసుకుంది. నేను కోర్టుకు వెళ్ళాను. నేను ఒక అడ్వకేట్గా న్యాయవాద వృత్తిలో పనిచేస్తున్నాను వరంగల్ జిల్లా కోర్టులో. అయినా కూడా ప్రతిరోజు దైవ దర్శనం చేసుకున్న తర్వాతనే నేను కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ దేవాలయం వరంగల్ నగరంలోని మట్టెవాడ ప్రాంతంలో ఫైర్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి వీధిలో ఉంటుంది. ఈ దేవాలయంలో భోగేశ్వర స్వామి రూపంలో భక్తులకు ఆ స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. భోగి అంటే పాము అని అర్థం. ప్రతిరోజు రాత్రిపూట ఒక పాము లింగోద్భవ కాలంలో ఇక్కడికి వచ్చి శివుణ్ణి సేవించేదట. అందువల్ల ఈ శివునికి భోగేశ్వర స్వామి అని నామకరణం. అందుకే ఈ ఆలయాన్ని భోగేశ్వర దేవాలయమని పేరుగాంచింది.
భోగేశ్వర స్వామి దేవాలయము. ఇది మన కాకతీయుల కాలం నాటి 12వ శతాబ్దం సంబంధించిన దేవాలయము. ఈ భోగేశ్వర స్వామి దేవాలయంకు చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ కాకతీయులు ఏదైతే శాతవాహన తర్వాత అత్యంత వైభవంగా బంగారుమయంగా స్వర్ణయుగం నడిచిన కాలం అంటే కాకతీయ డైనాసిటీ. కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం 12వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇదేంటంటే కూడా ముఖ్యంగా వచ్చేసి అప్పుడు ఈ కాకతీయులకు వచ్చేసి రాజధాని అప్పుడు హనుమకొండలో ఉండేది. తర్వాత వచ్చేసి దాన్ని ఓరుగల్లు నగరానికి వాళ్ళు మార్చుకున్న తర్వాత ఈ ఓరుగల్లు హనుమకొండ ఈ మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా ఒక కమర్షియల్ ప్లేస్ అనేది అనమాట. ఇది సంతలాగా మొత్తం ఒక కమర్షియల్ ప్లేసు. తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేది కూడా వ్యాపారం బాగా జరిగేది. సో దానిలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు కాకతీయుల కాలం గణపతి దేవుడు ఆ రోజులలో ఒక భోగేశ్వర స్వామిని ఇక్కడ శివుని ఆలయాన్ని నిర్మించడం జరిగింది. భోగి అనగా పాము. ఇక్కడికి ఎప్పుడు కూడా అర్ధరాత్రి కూడా కంపల్సరీ లింగోద్భవ కాలంలో ఇప్పటికి కూడా ఆ సర్పం అనేది ఇక్కడ సంచరిస్తూ ఉంటుంది. తర్వాత అందు గురించి అని చెప్పేసి భోగేశ్వర స్వామి అని చెప్పేసి ఇక్కడ దేవాలయానికి పేరుగాంచింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లింగానికి చాలా అంటే చాలా విశిష్టత ఉన్నది. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మళ్ళా అష్టదళ పద్మంతో పైన గోపురానికి కూడా వాళ్ళు రాతి కట్టడాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత శ్రీచక్రం అనేది ఉంటుంది. దాని కేంద్ర బిందువుగా కింద లింగాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ లింగం కూడా వచ్చేసి ఈ లింగానికి కూడా కింద సుమారు ఒక 11 లింగాలు 10 లింగాలు ఉంటాయని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా కింద కూడా శ్రీచక్రాన్ని అమర్చేసి దాని మీద లింగాలను అమర్చుకోవడం జరిగింది. అక్కడ వచ్చేసి దాంట్లో ఒకటి సువర్ణలింగం కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒకసారి రుద్రాభిషేకం చేసుకుంటే ఏకాదశ రుద్రాభిషేకం 11 రుద్రాభిషేకాలు చేసుకున్నంత సరే పరిపూర్ణంగా ఇక్కడ దానికి అంత విశిష్టత లభిస్తుంది. కాబట్టి ఇక్కడ లింగానికి అభిషేకం చేసుకోవడం కూడా అంత దానికి ప్రత్యేకత ఉన్నది. ఈ ఆలయానికి ఈశాన్యములో ప్రవేశద్వారం ఉంది. దీనిపై ఒక చిన్న గాలిగోపురం ఉంది. దేవాలయంలోకి ప్రవేశించడానికి ప్రధాన ద్వారం ఉత్తర దిశగా ఉంది. ఈ ఆలయంలో నేటికీ కనిపించే కొన్ని స్తంభాలు గర్భాలయంలో భోగేశ్వరుని పైభాగంలో ఉన్నటువంటి రాతిపై శ్రీచక్రం, దాని 4 వైపులా ఉన్న పద్మదళాలు ముందుకు పొడుచుకుని వచ్చినట్లుగా గర్భాలయం ముఖద్వారం చిన్నగా ఉన్న ప్రవేశద్వారం, గర్భాలయ ద్వారంపై కనిపించే గజలక్ష్మి, ముఖద్వారానికి 2 వైపులా ఉన్న పూర్ణ కుంభాలు, ముఖద్వారానికి దిగువ భాగంలో ఇరువైపులా కనిపించే వీరభద్రుని విగ్రహాలు, ప్రధాన ద్వారానికి 2 వైపులా చెక్కబడినటువంటి సింహాల వరుసలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న మహాగణపతి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ కూడా కాకతీయుల దేవాలయమే అని చెప్పకనే చెబుతున్నాయి. దేవాలయ పైభాగంలో శ్రీచక్రం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అంటే ప్రాణవట్టం కింద కూడా శ్రీచక్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని కొంతమంది భక్తులు అంటున్నారు. మరి దాని ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయడం? ఇది శ్రీచక్ర సహితంగా భోగేశ్వర స్వామి వారండి. అంటే చుట్టూ పద్మదళాలు, శ్రీచక్రము, అక్కడ శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రం ఉన్న హిందుస్థానం వచ్చి స్వామివారికి కరెక్ట్గా ఉంటుంది. అది ఈ లింగం కింద కూడా ఇలా ఒకదాని మీద ఒకటి లింగాలు ఇలా 2 శ్రీచక్రాలు పెట్టడం జరుగుతుంది. ఇట్లా ఒక శ్రీచక్రం, ఇది ఒక శ్రీచక్రం ఇలా ఉంటుంది. దాని ఇలా రౌండ్గా చేసి ఆ రౌండ్లో నుంచి కిందికి భూమి లింగాలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మన పోషణ నీళ్ళు ఏవైతే ఉంటాయి కింద 11 లింగాలు కూడా అభిషేకం జరుగుతుంది. మన చెంబున నీళ్ళు పోయి కొన్ని సంవత్సరాలు బయటకు వెళ్తాయి, కొన్ని ఆ 11 లింగాలు కూడా నీళ్లు పోయడం జరుగుతుంది. అది దీని యొక్క ప్రత్యేకత. అన్ని దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. అంటే తూర్పు ముఖంగా ఉండి ఈ ప్రాణవట్టం అనేది ఉత్తరానికి ఉంటుంది. కానీ ఈ దేవాలయం ఒక్కటి ఏంటి అంటే తూర్పు ప్రాణవట్టం ఉండి ఉత్తరముఖంగా ఉన్న దేవాలయం. అంటే అందరు పూజించే వాళ్ళు ఎలా పూజిస్తారు? దక్షిణముఖంగా పూజిస్తారు. అంటే దక్షిణానికి సంబంధించింది యముడు కాబట్టి ఎటువంటి కూడా మనకి ఏవ దోషాలు కానీ శని దోషాలు కూడా ఉండవనే ఉద్దేశం ఒకటి. స్వామివారు ఉత్తరముఖంగా ఉంటే ఆ ఉత్తరముఖంగా కుబేరుడు. అంటే మనకి ఈ దేవాలయంలో వచ్చే వాళ్ళు కానీ అష్టైశ్వర్యాలు కానీ సకల భోగాలు కూడా ఉండాలనే ఉద్దేశంగా దీనికి ఈ రూపంగా ప్రతిష్ఠ చేశారని చెప్పేసి మన గురువుగారు శివేంద్రమూర్తి గారు చెప్తుంటారు. ఈ ఆలయంలో ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఏర్పాటు చేసిన శివలింగం క్రింది భాగంలో ఒకదానిపై ఒకటి అమర్చి 11 లింగాలు అంటే ఏకాదశ లింగాలను ఏర్పాటు చేశారు. అందులో పంచమలింగం సువర్ణలింగంగా ఏర్పాటు చేశారు.
ఈ దేవాలయంలో శివునికి పై భాగంలో శ్రీచక్రం ఏర్పాటు చేసి వాటి పక్కన పద్మములను చెక్కారు. కింది భాగంలో కూడా 2 శ్రీచక్రాలను ఒకదానిపై ఒకటి ఏర్పాటు చేసి ఏకాదశ లింగాలను ఏర్పాటు చేశారు. ఒక లింగానికి అభిషేకం చేసినట్లయితే ఏకాదశ అంటే 11 సార్లు ఆ భగవంతుడికి అభిషేకం చేసిన పుణ్యఫలం దక్కుతుందని ఇక్కడ నానుడి. శివునికి అభిషేకం చేసిన నీరు ఎక్కడికి వెళుతుంది అనేది కూడా ఇక్కడ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అంటే స్వామివారికి అభిషేకం చేసుకుంటే ఆ నీరంతా భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. ఈ దేవాలయంలో ఆ కాలంలోనే ఎంతో టెక్నాలజీని ఉపయోగించి ఎవరూ కూడా ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయకుండా శివలింగానికి రక్షణ కవచంగా ఒక తొడుగును ఏర్పాటు చేశారు. ఆ తొడుగు జరపడానికి వీలుగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. పూజారి కార్యక్రమాలైన అనంతరం ఆ తొడుగును జరపడంతో ప్రధాన శివలింగం ఎవరికీ కనిపించకుండా ఉండేలా ఏర్పాటు చేసి దేవాలయాన్ని కాపాడే విధంగా చర్యలు చేపట్టారు. వచ్చేసి కీర్తిశేషము 1244 సంవత్సరం దేవాలయం అండి. రుద్రమాదేవి తండ్రి యొక్క గణపతి దేవుడు పరిపాలించిన దేవాలయం ఇది. దాదాపుగా 900 సంవత్సరాల క్రితం దేవాలయము. దేవాలయం యొక్క విశిష్టత ఏంటిది అంటే, మీరు చూస్తున్న ఈ లింగం వచ్చేసి అసలు స్వామివారు భోగేశ్వరుడు అంటే ఈ స్వామివారు. ఆ లింగం కింద ఇంకా 11 లింగాలు మనకి భూమిలోకి ఉంటాయి. 5వది బంగారు లింగం అంటే సువర్ణలింగంగా మనకి చరిత్ర చెప్పబడుతుంది. భోగేశ్వరుడు అంటే భోగి అంటే పాము. ఇప్పుడు కూడా అర్ధరాత్రి పూట లింగోద్భవ కాలంలో పాము సంచరిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని భోగేశ్వరుడు అనే పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటిది అంటే ఒక రుద్రాభిషేకం చేసుకుంటే 11 రుద్రాలు చేసుకున్నంత ఫలితం వస్తుంది. 11 రుద్రాలు ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటే మహారుద్ర 108 రుద్రాలు చేసుకున్నంత ఫలితం వస్తుందని మనకి గురుగారు శివానందమూర్తిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఆ కాలంలో కొన్ని మన సంబంధించిన ఏవైతే దేవాలయాలని మనం ధ్వంసం చేసే కొన్ని దుష్టశక్తులు ఉన్నాయో వాళ్ళకి ఆ లింగం కూడా కనబడకూడదనే ఉద్దేశంగా ఈ లింగాన్ని అమర్చడం జరిగింది. అంటే వెనకటి కాలంలో లింగానికి అభిషేకం చేసి ఈ లింగాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అలా పెట్టడం జరగడం వల్ల ఏమైతే మనకి ఇప్పుడు కూడా స్వామివారు మనకి ఉండడం జరిగింది. ఇంకోటి వస్తే ఈ స్వామివారు కూడా ఉమామహేశ్వరుడు శివుడే. ఇలాంటి విగ్రహం కూడా మనకు ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా లేదు. ఇది అమ్మవారిని చంకలో కూర్చోబెట్టుకొని స్వామివారు చేయి పట్టుకొని ఉంటాడు ఇక్కడ. ఇది కూడా మనకి ఎక్కడా కూడా లేదు. ఇది శ్రీచక్రం మీదనే అమ్మవారు కూర్చున్నట్టుగా పెట్టేస్తారు. ఇది డమరుకము, త్రిశూలము, అమ్మవారి స్వామివారి తల భాగంలో గంగాదేవి ఉంటుంది. ఈ ఆనవాళ్ళం బట్టి మన శివుడు అని మనం చెప్పవచ్చు. కీర్తిముఖుడు కూడా ఇక్కడ చెక్కడం జరిగింది. ఆ ప్రతిష్ట కూడా స్వామివారి నందీశ్వరుడు కూడా ఉంటారు కింద. నందీశ్వరుడు మీదే స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఏ భక్తులైనా కూడా వాళ్ళ కోరిక కనుక నీళ్ళు పోసి లింగాన్ని ముట్టుకొని కనుక దండం పెట్టుకొని పోవడం వల్ల వాళ్ళ కోరిక నెరవేరడం జరుగుతుంది. వాళ్ళు అలాగనే మళ్ళీ కంటిన్యూ కూడా మన దేవాలయానికి రావడం జరుగుతుంది. కోరికలు నెరవేర్చే మన భోగేశ్వరుడిగా అందరు కూడా జరిగింది. ఇక ఈ దేవాలయంలో చూసుకున్నట్లయితే శివలింగానికి వెనుక వైపున పార్వతీ పరమేశ్వరులు మనకు దర్శనమిస్తారు. ప్రత్యేకించి ఇక్కడ స్వామివారు చతుర్భుజుడై కనిపిస్తారు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకం, ఒక చేతిని అమ్మవారిని తొడభాగంలో కూర్చుండబెట్టుకుని మరోవైపు భక్తులకు అభయహస్తమిస్తూ స్వామివారు కనిపిస్తారు. స్వామివారికి ప్రత్యేకించి పైభాగంలో గంగామాత కూడా మనకు దర్శనమిస్తుంది. ఇక ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి దేవాలయంలో కూడా శివుని ముందు నందీశ్వరుడు మాత్రమే దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఈ దేవాలయంలో ప్రత్యేకించి నందితో పాటు భృంగి కూడా ఇక్కడ దర్శనమిస్తుంటారు. నంది స్వామివారికి ఎడమవైపు ముఖం పెట్టి ఉంటే, భృంగి మాత్రం కుడివైపు ముఖం పెట్టి కనిపించడం ఇక్కడ ప్రత్యేకం. ఇక ఈ దేవాలయ చరిత్ర చూసుకున్నట్లయితే కాశీ విశ్వేశ్వరాలయం కన్నా ఎంతో పేరుగాంచే సమయం వస్తూ ఉంటుందని, అది ప్రత్యేకించి ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో శ్రీ లక్ష్మీమూల గణపతి విగ్రహం భూమి లోపల కనిపించకుండా బోర్లపడి ఉండటం వల్ల ఈ ఆలయం
ప్రాచుర్యం పొందడం లేదని, శ్రీ లక్ష్మీ గణపతిని తిరిగి ప్రతిష్ఠించిన నాడు కాశీలోని విశ్వేశ్వరాలయం కన్నా ఎంతో ప్రాచుర్యం పొందుతుందని స్వయంగా విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈ దేవాలయానికి వచ్చినప్పుడు చెప్పారట. ఈ దేవాలయ అభివృద్ధి చెందకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక లక్ష్మీ గణపతి క్షేత్రపాలకుడు ఎక్కడో బోర్లపడ ఉంది అని చెప్పేసి గురువారు చెప్పడం జరిగింది. ఆ లక్ష్మీ గణపతి కనుక మనం వెతికి పునఃప్రతిష్ఠ చేస్తే కాశీని మించిపోతుందని చెప్పడం జరుగుతుంది. అది ఆ లక్ష్మీ గణపతి అనే దేవాలయ ప్రాంగణంలో ఉందా లేదా మట్టవాడల ఏరియాలో ఉందా అనేది మనకి తెలియదు. ఆ సమయం వచ్చి స్వామివారు వస్తే అది ఎదురుతో చూడాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఈ మట్టవాడ అంటే వ్యాపార కేంద్రం. హన్మకొండకి వరంగల్కి కేంద్ర బిందు స్థానం, సంత అంటారు ఇక్కడ. దాని సంతకి అనుకూలంగా కట్టిన దేవాలయం ఇది. అంటే గతంలో గురుగారు చెప్పిన విధంగా చూస్తే మట్టాడ పోలీస్ స్టేషన్ అనేది చెరువు. ఆ రోడ్డు అంతా కూడా కట్టతో సమానం. అంటే అక్కడి నుంచి భద్రకాళి వరకు కూడా కట్ట ఉండడం జరుగుతుంది. అంటే చెరువు కట్టకి కట్టిన దేవాలయంగా పిలువబడుతుంది. దీనికి సంబంధించి చరిత్ర కూడా మనకి కిలా వరంగల్లో చూసిన కుసుమహాల ముందు ఒక శాసనం ఉంది. ఆ శాసనంలో మన దేవాలయ చరిత్ర కూడా పెట్టడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు ఈ దేవాలయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ దేవాలయంలో శివరాత్రి, మాస శివరాత్రి, శ్రావణ మాసం, కార్తీక మాసం లాంటి పవిత్ర రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకించి భగవంతుని ముందు భక్తులందరూ సమానమే అన్న చందంగా ప్రతి ఒక్కరూ క్యూలైన్లో వచ్చి మాత్రమే దర్శనం చేసుకుంటారు. ప్రముఖులు అని కూడా ఎవరిని ఇక్కడ ప్రత్యేక దర్శనాలు కల్పించకుండా అందరినీ ఒకే విధంగా చూడడం చాలా గొప్ప విశేషమని ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నో ప్రత్యేకమైనటువంటి ఈ విశేషాలతో ఈ దేవాలయం ఉంది. మరిన్ని విశేషాల కొరకు చూస్తూనే ఉండండి S6 న్యూస్. కెమెరా పర్సన్ నయీంతో ప్రదీప్ రాజు, S6 న్యూస్.